ఇళ్ల నిర్మాణాలపై ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణాలపై సందిగ్ధం. వైకాపా హయాంలో ప్రత్యేక ఖాతాకు నగదు బదిలీ, తన వాటా నిధుల విడుదలకు కేంద్రం కొత్తగా స్పర్శ విధానం. ఇందులో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ. ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేసిన గుత్తేదారులు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్పర్శ విధానంతో రాష్ట్రంలో ఆప్షన్ 3 ప్రభుత్వమే ఇల్లు కట్టించి లబ్ధిదారులకు అందించే విధానం ఇళ్ల నిర్మాణ ప్రక్రియ సందిగ్ధంలో పడింది. స్పర్శ విధానంలో ఇంటి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నగదు నేరుగా లబ్ధిదారుల ఆధార్ అనుసంధాన బ్యాంక్ ఖాతాలకే బదిలీ కావాలనేది నిబంధన. వైకాపా హయాంలో ఆప్షన్ 3 విధానం కోసం ప్రభుత్వం ఇచ్చే సొమ్ము గుత్తేదారు బ్యాంకు ఖాతాలకు బదిలీ అయ్యేలా లబ్ధిదారుల అనుమతి మేరకు వాళ్ళ పేరు మీద ప్రత్యేక ఖాతా సృష్టించారు. దాని నుంచి సదరు లబ్ధిదారులు నగదు తీసుకోకుండా ఫ్రీజ్ చేశారు. స్పర్శ విధానంలో దీనికి అవకాశం లేదు. దీంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన డబ్బు అందదనే భావనతో గుత్తేదారులు ఉన్నారు. నెల రోజులుగా ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. మధ్యలో నిలిచిపోకూడదని రాష్ట్ర వ్యాప్తంగా ఆప్షన్ 3 కింద 3,05,000 ఇల్లు నిర్మాణాన్ని చేపట్టారు. ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టించి ఇచ్చేలా వైకాపా హయాంలో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. వీటికి కేంద్రం ఒక్కో ఇంటికి 1,50,000 ఇస్తుండగా అప్పటి వైకాపా ప్రభుత్వం 30,000 అందించింది. అప్పట్లోనే ఈ విధానంలో జరిగే నగదు బదిలీకి పెద్దగా బ్యాంకులు ఏవీ ఆసక్తి చూపలేదు. చివరికి ఒక బ్యాంకు మాత్రమే ముందుకు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆప్షన్ 3 కింద ఎంపిక చేసిన మొత్తం లబ్ధిదారులకు ఈ బ్యాంకులు ప్రత్యేక ఖాతాలను తెరిచారు. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ఆ ఖాతాలకు బదిలీ కాగానే గుత్తేదారుల ఖాతాకు దాన్ని మళ్లించేలా ఒప్పందాలు చేసుకున్నారు. లబ్ధిదారులు ఏ సందర్భంలోనైనా అందులో జమైన మొత్తాన్ని విత్డ్రా చేసుకోకుండా ఖాతాను ఫ్రీజ్ చేసి ఉంచారు. గుత్తేదారు కట్టే ఇంటి నిర్మాణం సరిగ్గా లేకపోయినా నాణ్యత పరంగా సమస్యలను లబ్ధిదారులే సొంతంగా కట్టుకోవాలన్న ఆ ఒప్పందం నుంచి బయటికి వచ్చే అవకాశమే లేకుండా చేశారు. వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేపట్టిన పేదల ఇల్లు అర్ధాంతరంగా మధ్యలో నిలిచిపోకూడదనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం దీన్ని కొనసాగించింది. నాణ్యంగా పనులు చేపట్టిన కొంతమంది గుత్తేదారులు తొలగించి కొత్త వారితో పనులు చేయిస్తుంది. ప్రస్తుతం 3,05,000 ఇల్లు నిర్మాణాలకు 1,20,000 ఇల్లు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ప్రతిసారి లబ్ధిదారుల అంగీకారం తెలపాల్సిందే. స్పర్శ విధానంలో ఆప్షన్ 3 విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎంతవరకు సాధ్యమో గృహ నిర్మాణ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. బ్యాంకుల్లోనూ సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇది కొలిక్కి రాలేదు. కొంతమంది లబ్ధిదారులు ఒకరికి మించి బ్యాంకు ఖాతాలు ఉన్నాయన్నమాట. స్పర్శ విధానంలో వీరి విషయంలో తరచూ నగదు బదిలీ జరిగే బ్యాంకు ఖాతాలు మారే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో ఇళ్ల నిర్మాణం పూర్తయిన మేరకు ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ఏ ఖాతాకు బదిలీ అవుతుందో అందుతుందో గుత్తేదారు గుర్తించడం కష్టం. ఒకవేళ తెలిసినా ఆ సొమ్మును తన బ్యాంకుకు బదిలీ చేసుకునేందుకు ప్రతిసారి లబ్ధిదారు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. అప్పుడే బ్యాంకుల మొత్తాన్ని గుత్తేదారు ఖాతాకు బదిలీ చేసే అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించి నిర్మాణాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారన్నమాట. సో ఈ విధంగా ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణం ప్రజెంట్ అయితే సందిగ్ధంలో పడింది. దాన్ని అయితే ఏదో విధంగా మార్చబోతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.